నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలవాసి, జై భారత్, జై సంవిధాన్. మిత్రులారా, ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాల్ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చూస్తున్నాను. ఈరోజు భారతదేశానికి నిర్మాణాత్మక దృక్పథంతో స్వీయ పరిశీలన అవసరం. భారతదేశం ఈరోజు ఎదుర్కొంటున్న అనేక అంతర్గత సవాళ్లను తెరపైకి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ భారతదేశ కుల స్వభావం గురించి తెలుసుకుంటున్నారు. చైనా పురోగతితో పోల్చడం ద్వారా మన వ్యవస్థలోని లోపాలను స్పష్టంగా చూస్తున్నారు. ఈ సమగ్ర విశ్లేషణ మన బలహీనతలను నొక్కి చెప్పడమే కాకుండా నిర్మాణాత్మక దృక్పథంతో స్వీయ పరిశీలన చేసుకోవడానికి ఒక మార్గదర్శిగా ఉంది. ఆర్థిక అభివృద్ధిలో చైనా పురోగతి వర్సెస్ భారత స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, చైనా ప్రయాణం కేవలం అభివృద్ధి కథనం మాత్రమే కాదు, అది ఒక విప్లవాత్మకమైన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి నిదర్శనం. ఆర్థిక సూచికలు ఎలా ఉన్నాయంటే, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనాల ప్రకారం 2025లో చైనా స్థూల దేశీయోత్పత్తి సుమారుగా $19.23 ట్రిలియన్ గాక, భారతదేశం స్థూల దేశీయోత్పత్తి సుమారు $4.19 ట్రిలియన్ మాత్రమే. ఇది దాదాపు 4.5 రెట్ల వ్యత్యాసం. అంతేకాకుండా చైనా తలసరి స్థూల దేశీయోత్పత్తి దాదాపు $13,687. ఇది భారతదేశ తలసరి స్థూల దేశీయోత్పత్తి 2,878 కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ. సాంకేతిక మౌలిక వసతుల్లో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత అధునాతన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉంది. 2025 నాటికి వారు 4.55 మిలియన్లకు పైగా 5G బేస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇక తమ మొట్టమొదటి నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విజయవంతంగా ప్రారంభించింది. సాఫ్ట్ పవర్, మెడికల్ టూరిజంలో భారతదేశం వెనుకబడి ఉండగా, చైనా టూరిజంలో సురక్షితమైన, స్మార్ట్ అండ్ ఆధునిక దేశంగా గుర్తింపు పొందుతుంది. మహిళా సాధికారత, సురక్షిత ఒక అగాధ వ్యత్యాసం చైనా ప్రయాణంలో అత్యంత ప్రశంసనీయమైన అంశం. అక్కడ మహిళా పౌరుల భద్రత మరియు ఆర్థిక స్వాతంత్రం. వీధి భద్రత, చైనా ప్రధాన నగరాల్లో మహిళలు అర్ధరాత్రి సమయంలో కూడా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు భయపడరు. మెట్రో స్టేషన్లో మెటల్ డిటెక్టర్లు మరియు ఎక్స్రే మిషన్లతో భద్రతను కఠినంగా పాటిస్తారు. భారతదేశంలో 2025లో నగర ప్రాంతాల్లోని 40% మంది మహిళలు తాము అసురక్షితంగా లేనట్లు భావిస్తూ నివేదించారు. ఆర్థిక స్వాతంత్రం, చైనాలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యం 60% దాకా ఉండగా, భారతదేశంలో ఇది చాలా వెనుకబడి ఉంది. చైనా సర్వీస్ రంగంలో దాదాపు 45% మంది మహిళలు ఉద్యోగాలు చేస్తుండగా, భారతదేశంలో ఈ సంఖ్య కేవలం 21% మాత్రమే ఉంది. చైనాలో మహిళలు తమ సొంతంగా $30 నుండి $40 మిలియన్ల వ్యాపారాలను నడుపుతున్నారు. సామాజిక న్యాయంలో చైనాలో లేని కులం, భారతదేశంలో ఉన్న కుల మతోన్మాద రుగ్మత. కుల వ్యవస్థ చైనాలో కూడా కులం లేదా రంగు వివక్షతకు అవకాశం లేదు. చైనాలోని వివిధ జాతుల మధ్య విభేదాలను నివారించడంలో వారి విధానాలు విజయవంతమయ్యాయి. భారతదేశంలో పరిస్థితి విపరీతంగా ఘోరంగా ఉంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపై దాడులు మామూలు నేరాలుగా మారిపోయాయి. కేవలం 6 నెలల్లోనే 113 కుల కల్లోలాలు ఈ మధ్యనే నమోదయ్యాయి. గత 5 ఏళ్లలో SC/ST అత్యాచారాల హెల్ప్ లైన్కు 6.5 లక్షల పైగా కాల్స్ వచ్చాయి. మత రాజకీయ వాతావరణం, ఏహ్యభావం, అసూయ వర్సెస్ సహనం. చైనాలో మతం
ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోదు. భారతదేశంలో మత రాజకీయాలు హింసాత్మకంగా మారిపోతున్నాయి. కేవలం క్రైస్తవులపై మాత్రమే 2025లో 700కు పైగా దాడులు జరిగాయి. మతపరమైన సహనం దెబ్బతింటుందని, భారతీయుల బెడదగా మారుతుందనే ఆందోళన పెరిగింది. ప్రధాన సవాళ్లు: భారతదేశం వెనుకబడటానికి కారణాలు: భారతదేశంలో అవినీతి, నిరుత్సాహకరమైన బ్యూరోక్రసీ, పేదరికం మరియు ఆర్థిక అసమానతలు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకోవడం వల్ల ప్రతి భారతీయునికి కళ నిలిచిపోతుందని ఫిర్యాదులు చాలా చోట్ల వినిపిస్తున్నాయి. నేర నియంత్రణలో పోలిక: చైనా వర్సెస్ భారతదేశం. చట్టం, శాంతి భద్రతల విషయంలో చైనా భారతదేశాల మధ్య అంతరం చాలా పెద్దది. భారతదేశంలో శాంతి భద్రతలు రాజకీయ కులాధిపత్యాలకు అమ్ముడుపోతుండగా చైనాలో అది పూర్తిగా విరుద్ధంగా ఉంది. నేరాల రేటు: చైనాలో 2024లో ప్రతి 10 లక్షల మందికి 0.44 హత్యలు జరగగా, భారతదేశంలో 2024 సంవత్సరానికి నివేదించబడిన కస్టడీలో మరణాలు 2739. నేరాల నియంత్రణలో చైనా ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. కస్టడీలో మరణాలు: చైనాలో ఇలాంటివి దాదాపు లేవు. భారతదేశంలో మాత్రం ఇది దారుణంగా ఉంది. 2024లో భారతదేశంలో 2739 మంది కస్టడీలో మరణించగా, అందులో 155 మంది పోలీస్ కస్టడీలోనే మరణించారు. తమిళనాడులో మాత్రమే 2016 నుండి 2022 మధ్య కాలంలో 490 కస్టడీ మరణాలు నమోదయ్యాయి. సాంకేతిక పర్యవేక్షణ: చైనాలో 1.3 మిలియన్లకు పైగా పూర్తి కెమెరాలు, 24x7 CCTVలతో పూర్తి పారదర్శకత ఉంటుంది. భారతదేశంలో మాత్రం ఎన్కౌంటర్లు, కస్టడీ మరణాలపై తరచూ కవరప్ ప్రయత్నాలు జరుగుతుంటాయి. శాంతి భద్రతలపై రాజకీయ కులాధిపత్య ప్రభావం: భారతదేశంలో చట్టం కంటే కులం, రాజకీయాలే ఎక్కువగా పనిచేస్తాయి. పోలీసింగ్లో రాజకీయ జోక్యం: పోలీస్ శాఖను రాజకీయ నాయకులు తమ అనుచరులకు బహుమతిగా ఇచ్చే స్థితి ఏర్పడింది. దీనివలన పోలీసు వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఇక గోవా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా పోలీసింగ్లో రాజకీయ జోక్యం తీవ్రంగా ఉంటుంది. కులాధిపత్యం మరియు దారుణాలు: భారతదేశంలో దళితులు, ఆదివాసాలపై అత్యాచారాలు, హత్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. 2022లో మాత్రమే దళితులపై 57,000 నేరాలు నమోదయ్యాయి. చైనాలో ఇలాంటి వివక్షతకు స్థానమే లేదు. తమిళనాడులో సత్తాన్కులం దారుణం రాజకీయ కులాధిపత్యాల కలయికకు ఒక నిదర్శనం. భారతదేశంలో రాజకీయ కులాధిపత్యాలు ఎంత ప్రమాదకరంగా మారాయో చూపిస్తాయి. 2020లో కరోనా నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై తుత్తుకూడి జిల్లా సత్నాన్కులం పోలీస్ స్టేషన్లో పి. జయరాజ్, అతని కుమారుడు జె. బెన్సీలను అరెస్ట్ చేశారు. ఇద్దరిని కిరాతకంగా కొట్టి చివరికి హత్య చేశారు. రాజకీయాల ప్రభావం: నేరం జరిగినప్పుడు అప్పటి ప్రతిపక్షం డిఎంకే దీనిపై తీవ్ర ఆందోళన చేసింది. ప్రస్తుతం డిఎంకే అధికారంలో ఉండగా మరో కస్టడీ మరణం తీవ్ర వ్యతిరేకతను ఆ డిఎంకే ఎదుర్కొంది. కేసు విచారణలో తమను తాము రక్షించుకోవడానికి వారు సిబిఐ విచారణను సైతం ఆర్డర్ చేశారు. ఈ కేసు ఒక నేరం నుండి ప్రతిపక్ష రాజకీయ ఆయుధంగా, ఆ తర్వాత ప్రభుత్వానికి రక్షణ కవచంగా మారిన తీరు రాజకీయాల ప్రభావాన్ని చూపిస్తుంది. కులాధిపత్య ప్రభావం: నేర ప్రవృత్తికి సంబంధించిన అధికార గణాంకాలు కూడా కుల వివక్షతను చూపిస్తాయి. తమిళనాడులో 2022లో ముందస్తు బెయిల్ నిరోధక చట్టం కింద నిర్బంధించబడిన వారిలో 38.5 మంది
షెడ్యూల్ కులాలకు చెందినవారు, కానీ వారి జనాభా 20% మాత్రమే. ఈ కేసులో బాధితులు సామాన్య కుటుంబానికి చెందినవారు. దీనిని రేరెస్ట్ ఆఫ్ రేర్, అత్యంత అరుదైన కేసుగా పేర్కొంటూ కోర్టు 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. ఇది ఒక అరుదైన ఉదాహరణ అయినా ఇటువంటి దారుణాలు జరగడానికి కారణం నేరారోపణ చేసే అధికారంలోని వ్యక్తుల్లోని కులాధిపత్య భావాలే. న్యాయ విధానం, జవాబుదారీతనం. న్యాయ వ్యవస్థలో తేడాలు కూడా ఇటువంటి ఘటనలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. సాంకేతిక పర్యవేక్షణ. చైనాలో పూర్తిస్థాయి సాంకేతిక పర్యవేక్షణ ఉంటుంది. భారతదేశంలో పోలీస్ స్టేషన్లలో సీసీటీవీలు ఉన్నా వాటి నిర్వహణ సరిగ్గా ఉండదు. సత్కాన్ కులం కేసులో సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించారు. శిక్షలు. చైనాలో నేరాలకు కఠినమైన శిక్షలు, ఉరి శిక్షలు ఉన్నాయి. భారతదేశంలో సత్కాన్ కులం కేసులో ఉరిశిక్ష విధించటం సంతోషకరమే అయినా ఇది చాలా అరుదు. అయినప్పటికీ 2019లో మదురైలో జరిగిన మరో కస్టడీ మరణ కేసులో నలుగురు పోలీసులకు 11 సంవత్సరాల జైలు శిక్ష విధించిన సందర్భం ఉంది. ఇది చట్టం చేతిలో శిక్ష ఉందనడానికి సూచన. చైనా ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందుతుండగా భారతదేశం ఇప్పటికీ మత కుల గొడవల్లో చిక్కుకొని ఉంది. భారతదేశం చైనా నుండి శాంతి భద్రతలు, న్యాయ వ్యవస్థలో పారదర్శకత వంటి వాటిని నేర్చుకోవాలి. ప్రజల భద్రత మరియు న్యాయం కోసం రాజకీయ కులాధిపత్యాలను దాటి నిజమైన సంస్కరణలు అవసరం. అప్పుడే భారతదేశం నిజమైన ప్రగతిని సాధించగలదు. మనం మారాలి, దేశాన్ని మార్చాలి. చైనా పురోగతిని అసూయగా కాకుండా ఒక అధ్యయనంగా మార్చుకోవాలి. మతం మరియు రాజకీయాల నుండి బయటపడి విద్య మరియు సాంకేతికపై దృష్టి పెట్టాలి. మహిళ రక్షతకు ప్రాధాన్యత ఇవ్వాలి. కుల వివక్షను సమూలంగా నిర్మూలించాలి. అప్పుడే మనం చైనా ఆకాశమే అభివృద్ధి చెందినగా దేశంగా అవరిస్తాం. నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలాసి, జై భారత్, జై సంవిధాన్. బహుజన యుద్ధవేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ తెలియజేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.